Daily. Taste the Daily. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ విధి నిర్వహణలో ఎవరి మాట వినరు. అందరూ రూల్స్ పాటించాల్సిందే అంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఎవరి మాట వినలేదు. దాంతో నేతలంతా ఆయన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు సర్కార్ మారింది. మరోసారి నేతలకు ఆయన టార్గెట్ అయ్యారా? ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదని నోటీసులు అందుకున్నారు. కానీ కలెక్టర్కు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా లేని మద్దతు లభిస్తోందా? అక్రమార్కుల విషయంలో విక్రమార్కుడిలా పోరాడుతున్న ఆయనను ఎందుకు బదిలీ చేస్తున్నారని ప్రశ్నలు వస్తున్నాయా? అసలు ఆయనకు ఈ స్థాయిలో మద్దతు రావడం వెనుక ఉన్న కారణం ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ సమయానికి హాజరు కాకపోవడంతో పాటు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలకడంలో కలెక్టర్ నిర్లక్ష్యం వహించారని సర్కార్కు ఫిర్యాదు వెళ్లింది. అయితే అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన తీరును సర్కార్ తప్పుపట్టింది. దాంతో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. అయితే కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే కలెక్టర్కు సర్కార్ నోటీసులు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పేదల కోసం పనిచేసే కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే జిల్లాలో ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలను వెలికితీయడమే కాదు, వారి ఆట కట్టించడంలో సక్సెస్ అయ్యారు. అటు పేదలకు ఆర్థిక సాయం చేయడంలో ముందున్నారు. అలాంటి ఆఫీసర్ను టార్గెట్ చేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు సిన్సియర్ అధికారిగా మంచి గుర్తింపు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆయన రూల్స్ విషయంలో వెనక్కి తగ్గలేదని ప్రచారం ఉంది. అలాగే జిల్లాలో పేదలకు దక్కాల్సిన ఇసుక దోపిడీ, ఇతర సహజ వనరులను కొందరు నేతలు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి దోపిడీ కట్టడి చేయడంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సక్సెస్ అయ్యారు. మరోవైపు ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. అటు జిల్లాలో అక్రమార్కుల ఆట కట్టించడంలో విక్రమార్కుడిలా వేటాడారని అంటారు. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ నియామకాల్లో రాజకీయ జోక్యానికి పైరవీలకు ఎక్కడా తావు ఇవ్వకుండా ప్రతిభనే కొలమానంగా చేశారని టాక్ ఉంది. కొన్నిసార్లు ప్రజాప్రతినిధుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గలేదు. అందుకే గులాబీ లీడర్లకు కలెక్టర్ అస్సలు పడేది కాదని జిల్లాలో ప్రచారం ఉంది. అయితే ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్ల కొందరు నేతలు చేస్తున్న ఆరోపణలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పేదలకు సాయం చేయడంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పేదలకు తన సొంత డబ్బు సాయం చేశారు. ఇటీవల బోయిన్పల్లి మండలం రత్నంపేటకు చెందిన ఎదురుగట్ల నాగరాజు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని వైద్య చికిత్స నిమిత్తం 35,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. మరోవైపు ఓ పేద విద్యార్థిని చదువుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించారు. ఆశ్రిత అనే బీటెక్ విద్యార్థినికి ఫీజు కట్టేందుకు దాదాపు 1,00,000 రూపాయల సాయం చేశారు. అటు ఓ బాలిక శస్త్రచికిత్సకు కూడా కలెక్టర్ ఆర్థిక సాయం అందజేశారు. ఆమె వెన్నుముక శస్త్రచికిత్స కోసం 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. ఇలా చాలా మంది పేదలకు ఆర్థిక సాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు. మొత్తం మీద ప్రజా సంక్షేమం వదిలి ప్రతిపక్షం ట్రాప్లో పడిన అధికార పార్టీ నేతలపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిజాయితీతో పనిచేస్తున్న అధికారిపై బ్లేమ్ గేమ్ ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏకమైన అక్రమార్కుల కుట్రలు, కుతంత్రాలకు ప్రభుత్వం లొంగకుండా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దీర్ఘకాలం కొనసాగిస్తే ఏళ్లనాటి జాడ్యం తొలగించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కలెక్టర్ బదిలీ కోసం ప్రయత్నిస్తున్న నేతలకు సర్కార్ మద్దతు ఇస్తుందా లేక కలెక్టర్ను అలాగే కంటిన్యూ చేస్తుందా అనే దానిపై క్లారిటీ రావాలంటే 1-2 రోజులు ఆగాల్సిందే అంటున్నారు.